మన 6 లైన్ రోడ్లో జంక్షన్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఇలాంటి ఒక జంక్షన్లో లేన్స్, ఇది 6 లైన్ రోడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దీన్ని డ్యూయల్ క్యారీ వే అంటాం. అంటే సింపుల్ గా డబల్ రోడ్, మధ్యలో డివైడర్ ఉంది, అటుపక్క 3 లైన్స్, ఇంకోండి డివైడర్ పక్కది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్. అలానే ఇటుపక్క ఇంకొక 3 లైన్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. దీన్ని 6 లైన్ రోడ్ అని అంటాం. ఓకేనా, అటుపక్క 3 లైన్స్ ఉన్నాయి, ఇటుపక్క 3 లైన్స్ ఉన్నాయి, టోటల్ 6 లైన్స్. సో ఇది 6 లైన్ రోడ్. ఇలాంటి ఒక 6 లైన్ రోడ్ లో ఉన్నప్పుడు, డ్యూయల్ క్యారీవేలో ఉన్నప్పుడు మనం జంక్షన్స్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో ఒకసారి చూద్దాం. ఇలాంటి ఒక జంక్షన్ లో 6 లైన్ రోడ్ లో మీరు రైట్ టర్న్ తిరగాలి అంటే కనుక ఫస్ట్ మనం ఎప్పుడైతే రైట్ టర్న్ తిరగాలనుకుంటున్నామో ఇలాంటి ఒక జంక్షన్ ని అప్రోచ్ అవ్వడానికి ముందే మన వెహికల్ ని మనం ఫస్ట్ లైన్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఫస్ట్ లైన్ లో ఉండి ఫస్ట్ లైన్ నుంచి మనం ఇలాగా మళ్ళీ ఫస్ట్ లైన్ లోకే వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి మళ్ళీ మనం ఈ ఫస్ట్ లైన్ లోకే తిరగాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఈ సెకండ్ లైన్ లోకి కానీ థర్డ్ లైన్ లోకి కానీ వచ్చామనుకోండి, ఈ రోడ్ మొత్తాన్ని మనం బ్లాక్ చేసినట్టు అవుతుంది. అలాగే మీరు స్ట్రైట్ వెళ్ళాలనుకోండి, సెకండ్ లైన్ టు సెకండ్ లైన్. అలాగే మీరు లెఫ్ట్ కి వెళ్ళాలనుకుంటే కనుక, లెఫ్ట్ అని తిరగాలి అనుకుంటే కనుక థర్డ్ లైన్ టు థర్డ్ లైన్. ఈ విధంగా మనం ఇలాంటి ఒక 6 లైన్ రోడ్ లో, ఇలాంటి డ్యూయల్ క్యారీవేలో 3 లైన్స్ ఉన్నప్పుడు, అటు 3 లైన్స్ ఇటు 3 లైన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం జంక్షన్స్ ని అప్రోచ్ అవ్వవలసి ఉంటుంది. అలాగే మీరు సింగిల్ క్యారీవేలో, ఇలాంటి ఒక సింగిల్ రోడ్ లో టర్నింగ్స్ తిరిగేటప్పుడు ఏ విధంగా తిరగాలో ఒకసారి చూద్దాం. ఇలాంటి సింగిల్ క్యారీవేలో, దీన్ని సింగిల్ రోడ్ లేదా సింగిల్ క్యారీవే అంటాం. అంటే మధ్యలో డివైడర్ లేదు, కానీ రోడ్ ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని లెఫ్ట్ లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి రోడ్ లో లెఫ్ట్ టర్న్ తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ విధంగా షార్ట్ టర్న్ తిరగాల్సి ఉంటుంది. అప్పుడే మనం రోడ్ కి లెఫ్ట్ లో ఉన్నట్టు. లెఫ్ట్ నుంచి ఇలాగ లెఫ్ట్ కి, ఇప్పుడు ఈ రోడ్ లో మనం తిరిగేటప్పుడు ఈ కింద హాఫే లెఫ్ట్ అవుతుంది. సో లెఫ్ట్ ఎప్పుడు కూడా ఇలాగా షార్ట్ టర్న్ తిరగాల్సి ఉంటుంది. అదే మనం రైట్ టర్న్ తిరగాలనుకోండి, ఇప్పుడు ఈ రైట్ సైడ్ రోడ్ ని 2 పార్ట్స్ చేయండి. లెఫ్ట్ పార్ట్ ఏదవుతుంది, ఈ పై హాఫ్ లెఫ్ట్ టర్న్ అవుతుంది. సో ఈ విధంగా మనం రైట్ టర్న్ లాంగ్ నుంచి తిరగాల్సి ఉంటుంది. అప్పుడే మనం రోడ్డుకి లెఫ్ట్ లో ఉన్నట్టు. మనం ఎప్పుడైనా ఇలా సైడ్ రోడ్ లో నుంచి మెయిన్ రోడ్ లోకి అప్రోచ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆగి అబ్జర్వ్ చేసుకునే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. స్టాప్, అబ్జర్వ్ అండ్ గో. అంతేగాని ఆగకుండా మనం కంటిన్యూస్ గా మూవ్ అవ్వకూడదు. ఎందుకంటే స్పీడ్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మెయిన్ రోడ్ మీద వెళ్ళే వెహికల్స్. కాబట్టి ఆగి అటు ఇటు ఏమొస్తున్నాయో మనం గమనించుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రైట్ ఆఫ్ వే, ప్రథమ హక్కు అనేది ఈ మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళే వెహికల్స్ కే ఉంటుంది. అలానే మనం గనక మెయిన్ రోడ్ లో వెళ్లే పనికైతే ఇలా జంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఆగాల్సిన పని లేదు, కానీ స్లో, అబ్జర్వ్ అండ్ గో. అటు నుంచి ఇటు నుంచి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించుకొని వెళ్తే సరిపోతుంది. మనం టర్నింగ్స్ జంక్షన్స్ లో ఎప్పుడు కూడా ఒక ఎక్స్ట్రా రిస్క్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి టర్నింగ్ జంక్షన్ మనకు ఒక క్వశ్చన్ మార్క్. మనం టర్నింగ్ తిరిగేటప్పుడు కానీ, జంక్షన్ క్రాస్ చేసేటప్పుడు కానీ ఆపోజిట్ లో నుంచి ఏదో ఒకటి వస్తుందని ప్రిపేర్ అయితే గనక ఏదైనా వచ్చినా కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఏదైనా రాకపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఏమీ రాదులే అని మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఆ టర్నింగ్ లో మనం పొరపాటున ఏదన్నా వస్తే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో బీ ప్రిపేర్డ్ అండ్ అలర్ట్ అట్ టర్నింగ్స్ అండ్ జంక్షన్. మీకు నచ్చినట్లయితే గనక డ్రైవింగ్ టిప్స్ అవసరమైన ప్రతి ఒక్క మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.